హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాం. హెబ్రీల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. మరొకసారి చదువుతున్నా. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. అదేవిధంగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతుకుబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు ఎక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిను తోడ్కొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడనే ఉండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకు ఉండెనని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడ్కొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడ్కొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే ఆర్కిలయ తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోధా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడే గలిలియా ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడినని ప్రవక్తల ద్వారా చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొక్కసారి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు చదవటానికి గాను ప్రభా నీవు కృప చూపించావు తండ్రి. అందును బట్టి వందనములు ప్రభా. యేసయ్య, మేము వాక్య లేఖనాలు కేవలం చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము కానీ ప్రభువా యేసయ్య, ఈ వాక్యాలను విరిచి వడ్డించవలసిన వాడు నీవే అయ్యున్నావు ప్రభా. నీవే ప్రభా ఈ బలిపీఠం యొద్ద నిలబడినందుకు స్తోత్రములు తండ్రి. ప్రభా మాతో మాట్లాడనయ్యున్నందుకు వందనములు. మీ మాటలు మేము పట్టుకోవటానికి నీవే మా కన్నులు తెరిచావు, మా హృదయాలు తెరిచావు, మీ అభిషేకాన్ని మా మీద కుమ్మరించావు. మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో నాటబడి నూరంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించుచున్నందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాము. ఈ రీతిగా మరి మన దేవుని స్తుతించడానికి గాను, ఆరాధించడానికి గాను మరొక్కసారి ఆయన యొక్క నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. గమనించండి, మనకి నవంబర్ 5వ తారీఖున కిలేశ్పురం చర్చి నందు ప్రత్యేకమైన కూడిక జరుగును. నవంబర్ వచ్చే నెల మొదటి వారంలో 5వ తారీఖు సాయంకాలం 7 గంటలకి మరి ప్రత్యేకమైన కూడిక జరుగును. మరి మనకి
దైవ సేవకులు మరి దూరదేశం నుండి వస్తూ ఉన్నారు. బెంజమిన్ ఎస్కోల్ అనే మరి దైవ సేవకుడు వస్తూ ఉన్నాడు సౌత్ ఆఫ్రికా నుంచి. మరి ప్రత్యేకమైన కూడిక మరి 5వ తారీఖున సాయంకాలం 7 గంటలకి మరి జరుగును. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ఆ కూడిక మరి మనకి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా జరుగులాగున, అదేవిధంగా దేవుడు వాతావరణాన్ని అనుకూలపరచులాగున మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోండి. మరియు నూతన ఆత్మలు ఆ కూడికలో రక్షించబడులాగున కూడా మరి మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ నెల వచ్చే నెల 9వ తారీఖున మరి కమ్యూనియన్ వారంలో, కమ్యూనియన్ జరిగే వారంలో మరి అక్కడ కిలేశ్పురం కూడిక అయిపోయిన తర్వాత, మధ్యాహ్నం కిలేశ్పురం కూడిక అయిపోయిన తర్వాత బాప్తిస కార్యక్రమాలు జరుగును. మరి సిద్ధపడిన వారు మీ పేర్లు మరి ఇవ్వవచ్చు. మరి ఇక్కడైతే మరి ఇప్పటికే మరి ఒకరు ముందుకొచ్చున్నారు. మరి రీసెంట్గా మన మధ్యకు మరి ప్రకాష్ సహోదరుడు మన మధ్యకు వస్తూ ఉన్నాడు. బాప్తిసం కావాలని మరి కోరి ఉన్నారు. మరి అందును బట్టి 9వ తారీఖున మరి వచ్చే నెల 9వ తారీఖున బాప్తిస కార్యక్రమాలు మరి కిలేశ్పురం మధ్యాహ్న కూడిక అయిపోయిన తర్వాత మరి బాప్తిస కార్యక్రమం అనేది జరుగును. మరి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోవాలి అనుకున్నవారు మీ పేర్లు కూడా మరి తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. వివాహ ప్రకటన చదువుతూ ఉన్నాను. గడిచిన వారము మొదటి ప్రకటన చేశాను. మరి రెండోసారి మరి ప్రకటన చదువుతున్నాను. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. పెద్ద దోర్నాల కాపురస్తులు శ్రీ బత్తుల శ్రీనివాసులు లేట్ మరియు శ్రీమతి బత్తుల మేరీ గార్ల ప్రథమ కుమారుడు మరి బత్తుల జోసెఫ్ అలియాస్ భగవాన్కును, ఈస్ట్ గోదావరి అచ్యుతాపురం కాపురస్తులు శ్రీ గుడిసే బోయాజ్ గారు మరియు శ్రీమతి గుడిసే రూత్ గార్ల ఏకైక కుమార్తె ప్రిస్కల్లాకును 30/10/2025 గురువారము ఉదయం 10:30 గంటలకు ఎన్టైమెసేజ్ టెబర్నికల్ కిలేశ్పురం మరి ప్రార్థనా మందిరంలో పాస్టర్ జి సురేష్ గారిచే పరిశుద్ధ వివాహం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడెను. కావున వీరుభయులు యథావిధిగా జతపరచకూడదని, న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్న ఎడల లిఖితపూర్వకంగా తగిన సాక్ష్యాధారములతో వివాహ తేదీలోపునే తెలియపరచవలెనని ఇందు మూలముగా కోరుచున్నాను. మరి ఈ గురువారము మనం కిలేశ్పురం చర్చ్ నందు మరి మన సహోదరుడు జోసెఫ్కును మరియు అచ్యుతాపురం సంఘానికి సంబంధించిన మరి పాస్టర్ దేవదాస్ గారి సంఘానికి సంబంధించిన ప్రిస్కిల్లాకు మరి పరిశుద్ధ వివాహం ఈ గురువారము మరి ఉదయం 10:30 గంటలకి మరి జరుగును. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి సహోదరుడు మరి వారి యొక్క కుటుంబము ఇక్కడ మొగల్రాజ్పురం సంఘానికి, కిలేశ్పురం సంఘానికి, దాములూరు వాసులకు మరి మన సంఘస్థులందరికీ మరి ఆహ్వానం తెలిపి ఉన్నారు. ఇక్కడ మరి నోటీస్ బోర్డులో మరి ఆహ్వాన పత్రిక అనేది మరి పెట్టబడి ఉన్నది. అదేవిధంగా మన చర్చ్ గ్రూప్లో కూడా మరి ఆ వీడియో ఇన్విటేషన్ అనేది మరి పెట్టబడింది. మరి అందరూ మరి ఆ వివాహానికి ఆహ్వానితులే. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి వివాహము 10:30 గంటలకల్లా ప్రారంభం అయిపోతుంది. మరి అచ్యుతాపురం నుండి వచ్చేవారు వారు ఉదయాన్నే వచ్చేసేసి 9:30 గంటలకల్లా వచ్చేస్తారు. కనుక మరి ఆలస్యం అనేది ఉండదు. 10:30 కల్లా ఖచ్చితంగా వివాహం ప్రారంభించబడుతుంది. మరి 10:30 కల్లా మరి ప్రారంభించుకుంటే మరి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మరి 12:30 కల్లా వివాహం క్లోజ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కనుక త్వరగా మరి ప్రారంభించాలని మా ఆలోచన అయి ఉన్నది. దయచేసి మరి 10:30 కల్లా సమావేశమవుదాము. మరి నూతనంగా మరి జతపరచబడనై ఉన్న ఆ యొక్క వధూవరులను దీవించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి పాటలు పాడగలిగేవారు
మరి పెళ్లి పాటలు ప్రిపేర్ అయ్యి వస్తే బాగుంటుంది. మరి పాటలు అవకాశం ఇవ్వబడుతుంది. ప్రత్యేకంగా మనం సింగర్స్ని ఎవరిని పిలవటం లేదు. మరి పాటలు పాడగలిగేవారు ఇక్కడ మరి ఎస్ఆర్ రాజు గారు ఉన్నారు, సంపత్ సహోదరుడు ఉన్నాడు, శాంసన్ బ్రదర్ ఉన్నారు, మరి తిమోతి బ్రదర్ వాళ్ళ వైఫ్ ప్రశాంతి సిస్టర్ ఉన్నారు. వీళ్ళంతా పాటలు పాడగలిగే వాళ్ళు. మరి పెళ్లి పాటలు ప్రిపేర్ అయ్యి వస్తే బాగుంటుంది. మరి మీరు ఏ పాట ప్రిపేర్ అవుతున్నారో ఆ పాట శామ్యూల్ కూడా పంపిస్తే మరి దానికి తగ్గ మ్యూజిక్ కూడా ప్రిపేర్ అవుతాడు. కనుక మరి పాటలు ప్రిపేర్ అయ్యారండి. మనం బయట నుంచి సింగర్స్ని పిలవకోకుండా మరి అంత మెసేజ్ బిలీవర్సే మరి పాడినప్పుడు మరి అక్కడ దైవికమైన వాతావరణం అనేది మరి ఉంటుంది. మరి అటు సంఘస్థులు ఇటు సంఘస్థులు మెసేజ్ బిలీవర్సే కాబట్టి ఎక్కువ శాతం మెసేజ్ బిలీవర్సే ఉంటారు. ఇక స్టేజ్ మీదకి వేరే వాళ్ళని కూడా ఎక్కనివ్వకోకుండా మన మెసేజ్ బిలీవర్సే పాడుతూ ఉంటుంటే మరి అక్కడ దైవికమైన వాతావరణానికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. కనుక పాటలు పాడగలిగేవారు మరి పెళ్లికి సంబంధించిన రెగ్యులర్ పాటలు అయితే మరి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మరి పెళ్లి పాటలు కాబట్టి మరి ముందుగా ప్రిపేర్ అయ్యి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మంచిది. ఇక్కడ మనం 2 వాక్య లేఖనాలను మనం చదువుకుని ఉన్నాము. మొదటి వాక్య లేఖనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి సంబంధించిన వాక్య లేఖనం చదివాము. రెండో వాక్య లేఖనము మరి మత్తయి సువార్త 2వ అధ్యాయానికి సంబంధించిన వాక్య భాగాన్ని మనం చదివాము. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం మనం చదివాము. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. అక్కడ గమనించండి, యాకోబు సంతతి వారు కానాను దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వారు వెళ్ళారు. అక్కడ వారి పరిస్థితి యోసేపు ఉండినంత కాలము వారి పరిస్థితి బాగానే ఉన్నది. ఎందుకంటే యోసేపు ఫరో తర్వాత అధికారిగా ఐగుప్తు దేశంలో ఉన్నాడు. కనుక యోసేపు అధికారిగా ఉండినంత కాలము కానాను దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశం వెళ్ళిన యాకోబు సంతతి వారి యొక్క పరిస్థితి బాగానే ఉన్నది. ఐగుప్తులతో పాటుగా వీరు కూడా మరి సమాన హక్కులు కలిగి ఉన్నారు. ఐగుప్తులతో పాటు సమాన స్వేచ్ఛ కలిగి ఉన్నారు. ఐగుప్తులతో పాటు వలస వెళ్ళిన వీరు కూడా సమానంగా వారు ఏ విధంగా వ్యాపారాలు చేసుకున్నారో వీరికి కూడా అదే విధంగా వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వబడింది. ఐగుప్తులు ఏ విధంగా ఉద్యోగాలు చేసుకున్నారో వీరు కూడా అదే విధంగా ఉద్యోగాలు చేసుకోవటానికి అవకాశం ఉన్నది. ఐగుప్తులు ఏ విధంగా వ్యవసాయం చేసుకొని ఉన్నారో మరి వీరు కూడా అదే విధంగా వ్యవసాయం చేసుకోవటానికి మరి అవకాశం ఉండింది. ఇది ఎప్పటి వరకు ఉన్నది అంటే మరి యోసేపు ఉండినంత కాలము మరి వీరి పరిస్థితి బాగానే ఉన్నది. అయితే యోసేపు మరణించాడు. యోసేపు మరణించిన తర్వాత యోసేపు తెలియని ఒక ఫరో లేపబడినట్లు మనం చూడగలుగుతూ ఉండిన వాక్యలేఖనాల్లో. ఎప్పుడైతే యోసేపు తెలియని ఒక ఫరో లేచాడో మరి ఆ ఫరో ఈ యాకోబు సంతతిని ఈ ఇజ్రాయేలీయులను గమనించాడు. గమనించి వీరు మన ప్రజలు కాదు, వీరు మన సంతతి వారు కాదు, వీరు మన దేశము నుండి వేరొక దేశము నుండి మన దేశానికి వచ్చిన వారు అని ఈజీగా గుర్తిస్తాడు. ఎందుకంటే ఐగుప్తుల యొక్క రంగు వేరు, వీరి రంగు వేరు కనుక ఈజీగా తెలిసిపోద్ది. ఆ ఐగుప్తు దేశంలో ఎక్కువ శాతము మరి నల్ల జాతీయులే ఉంటారు. కానీ ఈ యొక్క ఇజ్రాయేలీలు నల్ల జాతీయులు కాదు. కనుక ఆ వ్యత్యాసం అనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నది. కనుక వీరు వలస వచ్చిన వారే. వలస వచ్చిన వారైనప్పటికీ మనకంటే వేగంగా వీళ్ళు విస్తరించడం మొదలుపెట్టారు. మనకంటే వేగంగా వీరు సంఖ్యలో అధికమవుతూ ఉన్నారు. కనుక వీరు గనక మన శత్రువులతో చేతులు కలిపిన ఎడల వీళ్ళు ఎలాగో మన ప్రజలు కాదు,
ఎప్పుడు మనతో ఉంటారో ఎప్పుడు మనతో ఉండరో మనకి తెలియదు. కనుక ఎప్పుడే మరి వీరు కనుక మన శత్రువులతో చేతులు కలిపితే మన దేశంలో మనల్నే బానిసలుగా చేస్తారనే ఒక భావన వచ్చి ఉంటుంది ఫరోకి. కనుక ఏం చేశాడంటే వీళ్ళు ఏదో విధంగా అణిచివేయాలనే ఒక ఆలోచన ఫరోకి రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఒక్కసారిగా వారి పరిస్థితులు అంతా మారిపోయాయి. అప్పటిదాకా స్వేచ్ఛ కలిగిన వాళ్ళకి ఇక స్వేచ్ఛ లేదు. అప్పటి దాకా సమాన హక్కులు కలిగిన ఇశ్రాయేలీయులకి ఇక సమాన హక్కులు లేవు. ఒక్క రోజులోనే వారు బానిసలుగా చేయబడ్డారు. ఒక్క రోజులోనే వారి ఆస్తులన్నీ సీజ్ అయిపోయాయి. ఒక్క రోజులోనే వారి యొక్క మరి బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ అయిపోయాయి. ఒక్క రోజులోనే వారి వ్యాపారాలన్నీ సీజ్ అయిపోయాయి. ఒక్క రోజులోనే వారి పరిస్థితులన్నీ తలకిందులైపోయాయి. అప్పుడు ఏ విధంగా జరిగిందో అదే పరిస్థితి హిట్లర్ కాలంలో కూడా హిట్లర్ అదే చేశాడు. అప్పటిదాకా మరి మంచి ఆస్తులు కలిగిన వాళ్ళు, మంచి మరి బ్యాంకులో మంచి ధనాన్ని మరి పోగు చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఒక్కసారిలో రివర్స్ అయిపోయింది. ఎందుకంటే చరిత్ర దానికి అదే పునరావృతం అవుతూ ఉంటుంది. చరిత్ర రిపీట్ అవుతూ ఉంటుంది. సూర్యుని క్రింద క్రొత్తది ఏమీ లేదంటున్నాడు సొలొమోను. కనుక అక్కడ మోషే కాలంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు కాలంలో ఉండిన పరిస్థితిని చూస్తే ఒక్క రోజులో వారి పరిస్థితి అంతా తలకిందులైపోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక బానిసలుగా చేయబడ్డారు. బానిసలుగా చేయబడిన తర్వాత వారికి నచ్చిన పని చేయడానికి అవకాశం లేదు. రాజు ఏ పని అయితే చేయాలని వారికి ఆజ్ఞాపించున్నాడో ఆ పనులు మాత్రమే వారు చేయాలి. కనుక ఆ దేశంలో కష్టతరమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇశ్రాయేలీయుల మీద వారి భుజాల మీద మోపబడటం మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక వారు ఆ మట్టికి సంబంధించిన పనులు, మట్టి తొక్కటం, ఇటకలు చేయటం, రెళ్ళను సమకూర్చుకోవటం, ఈ పనులన్నీ మరి చేసేవారిగా ఇశ్రాయేలీయులు ఉన్నారు. కనుక ఆ విధంగా వారు అణిచివేయబడతా ఉన్నారు. ఇక ఫరో ఏం చేశాడంటే ఇంకా వారి మీద ఒత్తిడి ఎక్కువగా తీసుకురావటం చూడగలుగుతూ ఉండినాం. పని అధికం చేయటం, పని భారాన్ని పెంచటం మరి చేసినప్పుడు అక్కడ అమ్రాము యోకోబేదు ఉన్నారు. వాళ్ళు పగలంతా మరి అధికమైన భారం వారి మీద మోపబట్టాన్ని బట్టి మరి విపరీతంగా కష్టపడి సాయంకాలం ఇంటికి వచ్చేపాటికి అందరి వలె వారు విశ్రాంతి తీసుకోలేదు. కానీ అబ్రహాము యొక్క వాగ్దానం, అబ్రహాముకి దేవుడు ఏ వాగ్దానాన్ని అయితే ఇచ్చి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఇదిగో మన పితరుడైన అబ్రహాముకి మన దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడో జ్ఞాపకం ఉన్నదా? ఇదిగో నీ సంతానము 400 సంవత్సరాల పాటు వేరొక దేశంలో వారు జీవిస్తారు. 400 సంవత్సరాలు గడిచిన తరువాత నేను వారిని బయటికి తీసుకువస్తాను. ఈ కానాను దేశాన్ని మరి స్వాస్థ్యముగా ఇచ్చున్నాను కదా, అప్పుడు వారు ఈ దేశాన్ని స్వాధీనపరచుకొననై ఉన్నారు అని ఆ అబ్రహాముతో దేవుడు జరగనయ్యున్న కార్యాన్ని ముందుగానే బయలుపరిచి ఉన్నాడు. కనుక 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి మన దేవుడు ఏ దేశాన్ని అయితే అబ్రహాంకి స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడో ఆ దేశాన్ని మరి మనం స్వతంత్రించుకునే సమయం ఇప్పుడు వచ్చి ఉన్నది. ఇప్పటికే 400 సంవత్సరాలు ఈ దేశంలో మనం జీవించాం. ఆ వాగ్దానం నిమిత్తం మనం ప్రార్థన చేయాలని అమ్రాము యోకోబేదు మరి కన్నీరు విడిచి ప్రార్థన చేయటం వారు మొదలుపెట్టిన వారిగా ఉండినారు. కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క మొరను వినినవాడిగా ఉండినాడు. దేవుడు వారి యొక్క మొరను విని వారికి వాగ్దాన సంతానాన్ని వారికి కలుగజేశాడు. ఒక వాగ్దాన సంతానాన్ని కలుగజేశాడు. మోషేను కలుగజేశాడు. ఆ మోషే చూడటానికి సుందరుడై ఉన్నాడని ఇక్కడ వాక్యలేఖనంలో మనం చదివాము. ఇక్కడ భౌతికమైన చూపు ఉంటుంది, ఆత్మీయమైన చూపు కూడా ఉంటుంది. ప్రతిదానికి భౌతికమైన కార్యం ఉంటుంది, ఆత్మీయమైన కార్యం ఉంటుంది. ఇక్కడ మోషే భౌతికంగా చూస్తే సుందరుడై ఉండొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ అమ్రాము యోకోబేదు మరి భౌతికమైన నేత్రాలతో మాత్రమే చూడటం లేదు, కానీ
ఆత్మ సంబంధమైన చూపును కూడా వారు కలిగి ఉండిన వారుగా ఉండినారు. హల్లెలూయా. అక్కడ ఆత్మ సంబంధమైన చూపును వారు కలిగి ఉండినప్పుడు అక్కడ గమనించండి, ఇక్కడ మోషే వారి శిశువుగా మాత్రమే కనిపించడం లేదు, కానీ మోషేను మనం గమనించినట్లయితే మోషే ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాడు? మోషే వాగ్దానం యొక్క నెరవేర్పుగా వారికి కనిపిస్తూ ఉండేనాడు. మోషే ఆ కాలం యొక్క వాక్యముగా, అభిషేకించబడిన వాక్యముగా వారికి కనిపిస్తూ ఉండేనాడు. ఏ విధంగా ఆ కాలానికి సంబంధించిన అభిషేకించబడిన వాక్యము మోషే ఎందుకై ఉన్నాడు అంటే, ప్రవక్తలు వారి కాలాల్లో కొంత వాక్య భాగమై ఉన్నారు. యేసుక్రీస్తు పరిపూర్ణమైన వాక్యమై ఉండిన ప్రకారము ప్రవక్తలు ఏమై ఉన్నారు? ఆ పరిపూర్ణమైన వాక్యములో కొంత భాగమై ఉన్నారు, కొంత భాగం యొక్క నెరవేర్పుగా ఉన్నారు. ఎందుకంటే ప్రవక్తలు వారి సొంత మాటలు చెప్పేవారిగా లేరు, ప్రవక్తలు వారి సొంత ఆలోచనలు వ్యక్తపరిచేవారిగా లేరు, కానీ దేవుడు ఏ కార్యమునైతే బయలుపరుస్తాడో దానినే చేయువారిగా ఉన్నారు. కనుక ఇక్కడ మోషేను చూస్తున్నప్పుడు వారికి కేవలం వారి యొక్క కుమారుడిగా మాత్రమే కనిపించటం లేదు, కానీ వారికి ఆ అభిషేకించబడిన, ఆ కాలానికి సంబంధించిన అభిషేకించబడిన దేవుని వాక్యముగా కనిపిస్తూ ఉండినాడు. వాక్యం యొక్క నెరవేర్పు ఈ బిడ్డ ద్వారా, ఈ శిశువు ద్వారా జరగనయ్యున్నది అని చూడగలిగిన వారిగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతతో ఆ బిడ్డను చూస్తూ ఉన్నారు, వారిలో ఉండిన భయం తొలగిపోతూ ఉన్నది, వారిలో ఉండిన సందేహాలు తొలగిపోతూ ఉన్నాయి, వారిలో ఉండిన అనుమానాలు తొలగిపోతూ ఉన్నాయి. ఎప్పుడైతే భయం తొలగిపోతుందో, ఎప్పుడైతే సందేహం తొలగిపోతుందో, ఎప్పుడైతే అనుమానాలు తొలగిపోతాయో ఏం జరుగుతుంది? విశ్వాసము బలపరచబడుతుంది. ఇక్కడ వారి హృదయంలో విశ్వాసము, మోషేను చూస్తూ ఉండినప్పుడు భయము తొలగిపోయి విశ్వాసము బలపరచబడుతుంది. బలపరచబడటాన్ని మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ శిశువే మన యొక్క విమోచనకు కారకుడై ఉన్నాడని వారు చూడగలుగుతున్న వారిగా ఉండినారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆ కాలములో మోషే అభిషేకించబడిన దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. ఈనాడు కూడా మనకి వర్తమానం ఇవ్వబడింది, పుస్తకాల రూపంలో, టేపుల రూపంలో వర్తమానం ఇవ్వబడింది, మెమరీ కార్డుల రూపంలో వర్తమానం ఇవ్వబడింది. ఈ పుస్తకాలను కేవలం మనం పుస్తకాలుగా చూస్తే ఎటువంటి వ్యత్యాసము ఉండదు. ఈ టేపులను కేవలం టేపులుగా చూస్తే ఎటువంటి వ్యత్యాసం మన జీవితంలో కలగదు. ఎప్పుడైతే ఈ వర్తమానాలను ఈ కాలానికి సంబంధించిన అభిషేకించబడిన దేవుని వాక్యమై ఉన్నదని ఎప్పుడైతే నువ్వు గుర్తించావో, హల్లెలూయా, ఎప్పుడైతే గుర్తించావో, ఆ ప్రతి కాలంలో అభిషేకించబడిన దేవుని వాక్యం ఏమై ఉన్నది? క్రీస్తే అయి ఉన్నాడు. ప్రతి కాలంలో, నోవహు కాలంలో అభిషేకించబడిన వాక్యము ఏమై ఉన్నది? అది క్రీస్తే. మోషే కాలంలో అభిషేకించబడిన వాక్యం ఏమై ఉన్నది? క్రీస్తే. ఏలియా కాలంలో అభిషేకించబడిన దేవుని వాక్యం ఏమై ఉన్నది? క్రీస్తే ఉన్నది. క్రీస్తులో ఆ వాక్యములో కొంత భాగము ఈనాడు మనకి పరిపూర్ణమైన వాక్యం ఇవ్వబడి ఉన్నది. ఈ వాక్యం ఏదో కాదు, మనకి ఇవ్వబడిన వాక్యం ఏదో కాదు, కానీ అది క్రీస్తే అని నువ్వు ఎప్పుడైతే చూడగలుగుతావో, ఇది క్రీస్తే, మరి ముసుగు తెరవబడిన క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, హల్లెలూయా, అక్కడ సందేహాలు తొలగిపోతాయి, అక్కడ అనుమానాలు తొలగిపోతాయి, అక్కడ భయాందోళనలు తొలగిపోతాయి. హల్లెలూయా. ఎటువంటి మరి అవిశ్వాసం ఉన్నా అక్కడ తొలగిపోతుంది. ఎప్పుడైతే మరి సందేహం తొలగిపోయినప్పుడు, భయం తొలగిపోయినప్పుడు ఏం ప్రారంభమవుతుంది? విశ్వాసం ప్రారంభమవుతుంది. ఆ విశ్వాసం ప్రతిరోజు మరి ఇవ్వబడే వాక్యం ద్వారా పొందుకున్న విశ్వాసం ప్రతి దినమున అది బలపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఇక్కడ గమనించండి, వారు ఎప్పుడైతే మోషేను చూశారో, ఆ మోషేను చూసినప్పుడు ఇదిగో ఈ శిశువు వాగ్దానం యొక్క నెరవేర్పై ఉన్నాడని వారు చూడగలుగుతున్న వారిగా ఉన్నారు. ఈ శిశువు ద్వారా మనం ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించబడతాం.
ఈ శిశువు ద్వారా మనం కానాను దేశంలోనికి ప్రవేశించగలుగు వారముగా ఉంటాము. ఈ శిశువే వాగ్దానం యొక్క నెరవేర్పై ఉన్నాడని వారు చూడగలిగిన వారిగా ఉండినారు. అందుకే రాజాజ్ఞకు వారు భయపడని వారిగా ఉన్నారు. హల్లెలూయా. రాజాజ్ఞకు భయపడకుండా 3 మాసాల పాటు ఆ శిశువును దాచిపెట్టినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. తర్వాత రెండో వాక్య భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనానికి సంబంధించి మనం చదివాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు ఇక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. ఇక్కడ గమనించండి, అభిషేకించబడిన దేవుని సంఘం మీద పరిశుద్ధాత్మ ఏ విధంగా కదిలియాడి ఏ విధంగా వారిని నడిపిస్తుందో మనం ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. శత్రువేమో అభిషేకించబడిన దేవుని వాక్యాన్ని మరి నాశనము చేయటానికి, సంహరించటానికి, వ్యర్థపరచడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. అయితే దేవుని ఆత్మ ఏం చేస్తూ ఉన్నదంటే, మరి నిర్ణయించబడిన దేవుని సంఘం మీద దేవుని ఆత్మ కదిలియాడి ఆ వారి మధ్య నుండిన అభిషేకించబడిన దేవుని వాక్యము నాశనము చేయబడకుండా వారు ఏ విధంగా నడిపించబడాలో వారికి బయలుపరచడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ మొదటి నిర్గమము మనం గమనించినట్లయితే మొదటి నిర్గమమేమో ఇక్కడ ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించబడుటై ఉన్నది. ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించబడి కానాను దేశంలోనికి ప్రవేశించుట, అది మొదటి నిర్గమం. రెండో నిర్గమము యోధా సాంప్రదాయాలను విడిచిపెట్టి క్రీస్తును అంగీకరించుట రెండో నిర్గమమై ఉన్నది. మొదటి నిర్గమంలో ఇక్కడ అభిషేకించబడిన దేవుని వాక్యము ఉన్నది. అభిషేకించబడిన దేవుని వాక్యము ఎవరి ద్వారా వ్యక్తపరచబడుతుంది అంటే మోషే ద్వారా వ్యక్తపరచబడనై ఉన్నది. ఆ కాలానికి సంబంధించిన అభిషేకించబడిన దేవుని వాక్యముగా ఎవరున్నారు అంటే మోషే ఉన్నాడు. మోషే ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నాడు? క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఆ సంఘం మధ్యన అభిషేకించబడిన మొదటి నిర్గమంలో కూడా అభిషేకించబడిన దేవుని వాక్యం ఉన్నది. ఇక్కడ రెండో నిర్గమంలో కూడా మనం చూసినట్లయితే దేవుని సంఘం మధ్యన అభిషేకించబడిన దేవుని వాక్యము ఉన్నది. అక్కడ శత్రువు ఏం చేస్తూ ఉన్నాడు? అభిషేకించబడిన దేవుని వాక్యాన్ని సంహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రెండో నిర్గమంలో అభిషేకించబడిన దేవుని వాక్యాన్ని సంహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మోషే పుట్టే సమయంలో, జన్మించే సమయంలో ఫరో ఆజ్ఞ ఇచ్చాడు, 2 సంవత్సరాల్లోపు పసిపిల్లల్ని మరి సంహరించమని, పుట్టిన పసిపిల్లల్ని సంహరించమని మొదటిగా ఎవరిని కాంటాక్ట్ చేశాడు అంటే ఇజ్రాయేలీలకు సంబంధించిన మంత్రసాలను కాంటాక్ట్ చేశాడు. ఇదిగో ఆడపిల్లలనైతే ఉంచండి, లేదంటే మగపిల్లలనైతే మీరు సంహరించేయండి, ఆ పురిటిలోనే చంపేయండి అని వారికి ఆజ్ఞయించాడు. ఈ ఇజ్రాయేలీలు మంత్రసానులు ఏం చేశారంటే దేవునికి భయపడి వారు ఆ విధంగా చేయలేదు. రాజు అడిగినప్పుడు ఇజ్రాయేలీలు తెలివిగలవారు, మేము వెళ్ళేలోపే వాళ్ళు ప్రసవిస్తున్నారని వారు సమాధానం ఇచ్చారు. ఇక ఫరో ఏం చేశాడు? ఈ మంత్రసానుల వలన పని కాదని ఏం చేశాడు? ఇక సైన్యానికి ఆజ్ఞ ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక పుట్టిన ప్రతి బిడ్డ చంపబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. మోషే జన్మించే సమయానికి మరి ఇజ్రాయేలులో ఏ మగపిల్లోడు జన్మించినా కానీ ఆ సైన్యం వచ్చి హతమార్చుచున్న పరిస్థితులు. మోషే అభిషేకించబడిన దేవుని వాక్యంగా ఉన్నాడు. శత్రువు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ యొక్క మోషేను సంహరించడానికి ప్రయత్నం చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు జన్మించే సమయానికి కూడా అదే ఆజ్ఞ, అదే పరిస్థితి.
ఆ జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగినప్పుడు హేరోదు భౌతికంగా ఆలోచన చేశాడు. యూదులకు రాజా, నేను రాజుగా ఉంటుండగా మరొక వ్యక్తి రాజుగా ఉండటమా, నా రాజ్యానికి మరి నాకే పోటీ అని ఆ యొక్క మత పెద్దలను పిలిపించాడు. మత పెద్దలు ఆ యొక్క వాక్యలేఖనాలు వెతికి, అవును ప్రభువా, ప్రవచించబడి ఉన్నది, బెత్లెహేములో జన్మిస్తాడని చెప్పినప్పుడు మీరు బెత్లెహేము వెళ్ళండి, ఆ యొక్క మరి యూదుల రాజుగా పుట్టిన ఆ వ్యక్తి జన్మించిన వ్యక్తి మీరు కనుగొనినప్పుడు నాకు తెలియజేయండి అని ఒక కుయుక్తితో వారికి సమాధానం చెప్పాడు. అయితే నిజమైన ఆలోచన ఏమిటి అంటే ఆ బిడ్డను చంపటానికి హేరోదు యొక్క ఆలోచన ఉన్నది. ఆ బిడ్డను చూడటానికి కాదు, దర్శించటానికి కాదు, చంపటానికి. కనుక ఈ జ్ఞానులు ఆయనని మోసపరిచారని తెలుసుకొని ఆజ్ఞ ఇచ్చేశాడు హేరోదు. 2 సంవత్సరాల్లోపు ఇదిగో వీళ్ళు జ్ఞానులు నా యొద్దకు వచ్చేపాటికి ఇంచుమించుగా 2 సంవత్సరాలు అయింది, కనుక ఈ 2 సంవత్సరాల్లోపు బిడ్డల్ని సంహరించమని ఆజ్ఞ ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. మోషే ఏ విధంగా మరి ఒక ఛాయిగా ఉన్నాడు, అభిషేకించబడిన దేవుని వాక్యానికి ఛాయిగా ఉన్నాడు, ఇక్కడ అసలైన దేవుని వాక్యంగా ఇక్కడ క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. అసలైన పరిపూర్ణమైన వాక్యంగా ఉన్నాడు. ఇక్కడ ఏ పరిస్థితి ఉన్నదో ఇక్కడ కూడా మొదటి నిర్గమంలో ఏ పరిస్థితి ఉన్నదో రెండో నిర్గమంలో కూడా అదే పరిస్థితి ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాము. ప్రతి కాలంలో శత్రువు ఏం చేస్తాడంటే ఆ కాలంలో ఉండిన అభిషేకించబడిన దేవుని వాక్యము పని చేయనివ్వకోకుండా దానిని చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అభిషేకించబడిన వాక్యాన్ని నిరర్ధకం చేయటానికి ప్రయత్నం చేస్తాడనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. 14వ వచనం, అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడ్కొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరము తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వని కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెనని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేర్చబడుటను మనం చూడగలుగు నెరవేరెను. ఇక్కడ గమనించండి, యోసేపు మరియు మరియల మధ్యన వాక్యము నెరవేర్చబడుతుంది. వారి మధ్యన వాక్యం నెరవేర్చబడుతుందని వారు గుర్తించను కూడా గుర్తించుండరు. నేను స్త్రీ సంతానముగా వస్తానని దేవుడే స్వయంగా ఏదేను వనంలో వాగ్దానం చేశాడు. ఆ వాక్యము వారి మధ్యన నెరవేర్చబడింది. క్రీస్తు బెత్లెహేములో జన్మిస్తాడు అని చెప్పగా ఆయన బెత్లెహేములో జన్మించాడు. స్త్రీ సంతానముగా జన్మిస్తాడని చెప్పబడి ఉంటుండగా ఆయన మనవలే మనం ఏ విధంగా స్త్రీ గర్భంలో జన్మించామో మన దేవుడు కూడా శరీరధారిగా ఏ విధంగా వచ్చాడు, స్త్రీ గర్భం ద్వారానే జన్మించాడు. అయితే మన జననానికి ఆయన జననానికి వ్యత్యాసం ఉన్నది. మనమైతే శరీర కార్యముల ద్వారా జన్మించాం, ఆయనైతే సహజాతీతమైన జననాన్ని కలిగి ఉండిన వాడిగా ఉండినాడు. అయితే స్త్రీ సంతానముగానే జన్మించాడు, స్త్రీ గర్భం ద్వారానే జన్మించున్నాడు. అది వాక్యం యొక్క నెరవేర్పే అయి ఉన్నది. ఇక్కడ మరొక కార్యం ఏమిటంటే, ఇదిగో వారు ఐగుప్తు దేశానికి పంపించబడతా ఉన్నారు. ఎందుకంటే హేరోదు ఆ శిశువులను చంపటానికి ఆజ్ఞ జారీ చేశాడు. అది కూడా వాక్యం యొక్క నెరవేర్పే. ఇదిగో నా కుమారుని ఐగుప్తు నుండి పిలవనంపించి తిని అనే వాక్యము నెరవేర్చబడటానికి గాను వారు ఐగుప్తు దేశానికి పంపించబడ్డారు. హేరోదు మరణించినంత వరకు అక్కడే ఉన్నారు. మళ్ళా వాళ్ళు వెనక్కి పిలువబడ్డారు.
ఇదంతా వారి మధ్యన వాక్యము నెరవేర్చబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. వారు గుర్తించారో లేదో తెలియదు కానీ, యోసేపు కన్యకైన మరియా వారు గుర్తించారో లేదో తెలియదు కానీ, ఇదిగో ఇది వాక్యం యొక్క నెరవేర్పే. ఆది కాండంలోనే ఈ వాగ్దానం మనకి ఇవ్వబడింది. ఈయనే రావాల్సిన క్రీస్తు, మోషే ప్రవచించిన క్రీస్తు ఈయనే, మరి యెషయా ప్రవచించిన క్రీస్తు ఈయనే మరి అని ఆ సమయంలో వారు గుర్తించారో లేదో తెలియదు. వాక్యం యొక్క నెరవేర్పు మరి జరుగుతున్నదని వారు గుర్తించారో లేదో తెలియదు కానీ, వారి మధ్యనైతే వాక్యం నెరవేర్చబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. 19వ వచనం, హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై. ఈ కాలంలో అంటే మనకి ఫేస్బుక్లు ఉన్నాయి, ఈ కాలంలో మరి ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయి, ఈ కాలంలో ట్విట్టర్లు ఉన్నాయి, ఈ కాలంలో వార్తాపత్రికలు ఉన్నాయి, ఈ కాలంలో న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒక దేశంలో ఏం జరిగిందో వెంటనే వేరొక దేశంలో సెకండ్లో తెలిసిపోద్ది. వార్త అనేది మరి ప్రపంచ దేశాలకు వితిన్ మరి కొన్ని క్షణాల్లోనే తెలిసిపోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. కానీ ఇది ఎప్పుడు జరిగింది? ఈ యొక్క వాక్యలేఖనం యొక్క నెరవేర్పు ఎప్పుడు జరిగిందంటే 2000 సంవత్సరాల క్రితం ఈనాడు మనకుండినట్లు ల్యాప్టాప్లు లేవు, ఈనాడు మనకుండినట్లు అప్పుడు ఫోన్లు కూడా లేవు, ఈనాడు మనకుండినట్లు ఫేస్బుక్లు లేవు, ఇన్స్టాగ్రామ్ లేవు, ట్విట్టర్లు లేవు, వార్తాపత్రికలు లేవు, వార్తా ఛానల్స్ లేవు, కరెంటు కూడా లేదు. అయితే ఒక దేశంలో జరిగిన కార్యం ఇంకో దేశంలో జరగటానికి, ఇంకో దేశంలో తెలియటానికి కొన్ని నెలలు పట్టొచ్చు. పలానా దేశానికి సంబంధించిన రాజు మరణించాడంట అని తెలియటానికి ఐగుప్తులో ఉండిన యోసేపుకి తెలియటానికి కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అయితే ఇక్కడ హేరోదు మహారాజు చంపబడిన వెంటనే, చనిపోయిన వెంటనే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏ వార్తాపత్రికలు కాదు, ఏ న్యూస్ ఛానల్స్ కాదు, కానీ దేవుని యొక్క దూతే గాబ్రియేలే యోసేపు దగ్గరికి వచ్చి ఇదిగో ఈ శిశువును చంపచూచిన ఆ హేరోదు మరణించేశాడు, ఇక ఐగుప్తులో ఉండవలసిన కాలము ముగిసిపోయింది, మరలా మీరు వెనక్కి వచ్చేయండి అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండేనాము. 20వ వచనం, నీవు లేచి శిశువును తల్లిని తోడ్కొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడ్కొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే ఆర్కెలయ తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోధా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. ఇక్కడ యోసేపును మనం గమనించినట్లయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఇక్కడ దేవుడు యోసేపుకి 3 కళలను ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఈ 3 కళలు ఒకదానితో ఒకటి సంబంధం లేని కళలు కాదు, కానీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన కళలే ఇవ్వబడ్డాయి. ఆ కళలు కూడా ఆ కాలానికి సంబంధించిన వాక్యపు ప్రత్యక్షత, వాక్యం యొక్క నెరవేర్పుకు సంబంధించిన ప్రత్యక్షతనిచ్చే కళలే అయి ఉన్నాయి. ఎప్పుడైతే ఆ కళలు దేవుని యొద్ద నుండి పొందుకుంటా ఉన్నారో వారికి ఆ కాలానికి సంబంధించిన వాక్యము రూఢిపరచబడతా ఉన్నది, వారి భయాందోళనలు తొలగిపోతూ ఉన్నాయి, వారి సందేహాలు తొలగిపోతూ ఉన్నాయి, వారి విశ్వాసం బలపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ 2 లేఖనాలు మనం తీసుకుని ఉన్నాము. మొదటి నిర్గమానికి సంబంధించిన లేఖనం తీసుకున్నాము, రెండో నిర్గమానికి సంబంధించిన లేఖనం మనం తీసుకుని ఉన్నాము. మొదటి నిర్గమం అక్కడ మోషే అభిషేకించబడిన దేవుని వాక్యం యొక్క ఛాయగా ఉన్నాడు. ఇక్కడ రెండో నిర్గమంలో మరి దేవుని వాక్యం యొక్క సర్వ పరిపూర్ణత అయిన యేసుక్రీస్తును మనం చూడగలుగుతూ ఉండినాం. మోషే ఏమో వాక్యంలో కొంత భాగమై ఉన్నాడు, యేసుక్రీస్తేమో పరిపూర్ణమైన వాక్యముగా ఉన్నాడు. 2 కాలాలలో ఈ వాక్యాన్ని ఏ విధంగానైనా నాశనం చేయాలని శత్రువు ప్రయత్నం చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ వాక్యము పని చేయనివ్వకోకుండా ఆ వాక్యమును నిరర్ధకపరచడానికి,
ఆ వాక్యాన్ని సంహరించడానికి ప్రయత్నం చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. రాజకీయం ఏ విధంగా పనిచేస్తుందంటే తెలివిగా వాళ్ళు రాజాజ్ఞలు బయలు వెళ్తూ ఉంటాయి. జీవోలు ఏ విధంగా, గవర్నమెంట్ ఆర్డర్స్ ఏ విధంగా బయలు వెళ్తాయంటే ఆ గవర్నమెంట్ ఆర్డర్స్ అంతా సాతానుడు మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు, సాతానుడు నియంత్రిస్తూ ఉంటాడు. ఏ విధంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రతి కాలంలో ఉన్నాయంటే ఆ వాక్యాన్ని చంపటానికి, ఆ వాక్యాన్ని అణగద్రొక్కటానికి ఈ గవర్నమెంట్ పరిపాలన ఉంటుందనే విషయాన్ని మనం గుర్తించాలి. అది మోషే కాలంలో అయినా కానీ, అది హేరోదు కాలంలోనైనా కానీ, అది ఈ కాలంలోనైనా కానీ, ఈ కాలంలో కూడా మనం అభిషేకించబడిన దేవుని వాక్యాన్ని మనం కలిగిన వారముగా ఉన్నాం. ఆ కాలంలో వాక్యాన్ని ఏ విధంగా సంహరించడానికి ప్రయత్నాలు జరిగాయో ఈ కాలంలో కూడా ఈ వాక్యాన్ని అణగద్రొక్కటానికి, దేవుని వాక్యాన్ని అణగద్రొక్కటానికి, దేవుని ప్రజలు అణగద్రొక్కటానికి గాను ప్రభుత్వాలు పనిచేసేవిగా ఉంటాయి. ఎందుకంటే ఈ లోక రాజ్యాలు ఎవరు నియంత్రిస్తూ ఉన్నారు, ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నారు, ఈ లోక రాజ్యాలన్నీ ఎవరు, ఈ లోక రాజ్యాలను ఎవరు ఏలుతూ ఉన్నారు? సాతానుడు గుప్పెట్లో ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సాతానుడు యేసుక్రీస్తు వారిని ఒక ఎత్తైన గోపురం మీదకి తీసుకువెళ్ళాడు. ఈ లోక రాజ్యాలను చూపించాడు. ఇవన్నీ నా వశంలో ఉన్నాయి, నేనే ఏలుబడి చేస్తూ ఉన్నాను, నాకు సాగిలబడిన ఏళ్ళ ఈ లోక రాజ్యాలన్నీ నా వశంలో ఉన్నాయి, ఇవన్నీ నీ వశం చేసేస్తాను, గిఫ్ట్గా ఇచ్చేస్తాను అని స్వయంగా దేవునికే, సృష్టికర్తగా చెప్తా ఉన్నాడు. ఏ దేవుడైతే ఈ భూమిని సృష్టించాడో ఆ దేవునికే చెప్తా ఉండినాడు. అక్కడ గమనించండి, ఐగుప్తు దేశంలో అబ్రహాము సంతానం ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులతో పాటు అబ్రహాము సంతానం ఉన్నారు. అబ్రహాము సంతానం మనం గమనించినట్లయితే వారికి స్వాస్థ్యముగా ఏ దేశం ఇవ్వబడింది? కానాను దేశం ఇవ్వబడింది. అయితే ఈ అబ్రహాము సంతానం కానాను దేశంలో లేరు, ఐగుప్తు దేశంలో వారు ఉండిన వారిగా ఉన్నారు. యోసేపు ఉండినంత కాలము వారు స్వేచ్ఛగానే ఉన్నారు. కానీ యోసేపు మరణించిన తర్వాత యోసేపు తెలియని ఒక ఫరో ఉన్నాడు. ఫరో వచ్చాడు. ఆ ఫరో వచ్చి వారందరినీ బానిసలుగా చేశాడు. వారందరినీ బానిసలుగా చేశారు. మొదటి తరం యోసేపు తరం మరణించిన తర్వాత మిగిలిన తర్వాత పుట్టుచున్న తరం అంతా ఎక్కడ పుడతా ఉన్నారు? పుట్టుకతోనే బానిసత్వంలో పుడతా ఉన్నారు. బానిసత్వంలో పుట్టిన వారిని వారు విమోచించుకోలేరు, వారిని వారు రక్షించుకోలేరు. రక్షించటానికి ఒక రక్షకుడు అవసరమై ఉన్నారు. వీరు ఈ దేశము నుండి వారికి స్వాస్థ్యముగా ఇవ్వబడిన దేశానికి నడిపించబడాలి. వీరు రక్షించబడటానికి ఒక ప్రవక్త పంపించబడ్డాడు. ప్రతి కాలంలో ప్రవక్త పంపించబడటం ఒక ఉద్దేశం కొరకు దేవుడు పంపిస్తాడు. ప్రవక్త దేనికోసం పంపిస్తాడంటే దేవుని యొక్క ఆలోచనలు తన ప్రజలకు వ్యక్తపరచడానికి ఒక మధ్యవర్తిగా ఉంటాడు ప్రవక్త. ఆ ఆలోచనలే మనం వర్తమానము అంటాము. దేవుని వాక్యాన్ని మనకి బయలుపరచువాడే, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలను బయలుపరచువాడే ప్రవక్త అయి ఉన్నాడు. కనుక అక్కడ మోషే ఒక ప్రవక్తగా పంపించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. మోషే వచ్చి మోషే యొక్క వర్తమానం బోధించి వారిని ఎక్కడికి నడిపించనై ఉన్నాడు అంటే వారి పితరుల దేశానికి నడిపించనై ఉన్నాడు. ఈనాడు క్రీస్తు యేసునందు మరణించిన మనము అబ్రహాము సంతానమై ఉన్నాము. వారు ఐగుప్తు దేశంలో వారు అబ్రహాము యొక్క భౌతికమైన సంతానం అయి ఉన్నారు. వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండిన ఆ యాకోబు సంతతి వారు అబ్రహాము యొక్క భౌతికమైన సంతానమై ఉన్నారు. మనము క్రీస్తు యేసునందు మరణించుట ద్వారా అబ్రహాము యొక్క రాజ సంతానమై ఉన్నాము. హల్లెలూయా. వారికి ఒక స్వాస్థ్యము ఇవ్వబడినట్లు మనకి కూడా కోల్పోయిన ఒక స్వాస్థ్యం ఉన్నది. హల్లెలూయా.
వారు పుట్టుకతోనే దాస్యంలో పుట్టినట్లు మనం కూడా పుట్టుకతోనే దాస్యంలో పుట్టి ఉన్నాం. వారు నిజానికి కానాను దేశంలో జన్మించాలి, కానీ ఎక్కడ జన్మించారు? ఐగుప్తు దేశంలో దాస్యంలో జన్మించారు. మనం ఎక్కడ జన్మించాలి? మరి ఏదైనా వనంలో జన్మించాలి. ఏదైనా వనంలో జన్మించవలసిన మనం పడిపోయి ఎక్కడ జన్మిస్తూ ఉన్నామంటే ఈ లోక పాపంలో జన్మిస్తూ ఉన్నాము. ఈ లోక అవిధేయతల్లో మనం జన్మిస్తూ ఉన్నాము. మనం విశ్వాసపు నాగరికతలో జన్మించాలి, కానీ జ్ఞానముతో కూడిన ఈ లోక జ్ఞానముతో కూడిన ఈ నాగరికతలో మనం జన్మిస్తూ ఉన్నాం. పతనమైన స్థితిలో మనం ఉన్నాం. వారు విమోచించబడవలసిన రీతిగానే మనం కూడా విమోచించబడవలసిన వారమై ఉన్నాం. విమోచించడానికి ఆ కాలంలో దేవుడు ఒక ప్రవక్తను ఉపయోగించుకున్నాడు. ఈ కాలంలో కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎందుకంటే మన దేవుడు ఆయన మారని దేవుడై ఉన్నాడు, మార్పు లేని వాడై ఉన్నాడు. ఆయన విధానాలు మారవు. ఆయన నిన్న నేడు రేపు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉండు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక అక్కడ ప్రవక్తను పంపించిన విధంగానే ఇక్కడ ఒక ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్త ఒక వర్తమానాన్ని కలిగి ఉండిన విధంగా ఇక్కడ కూడా మనం ఒక వర్తమానాన్ని కలిగి ఉండిన వారముగా ఉండినాం. గమనించండి, అక్కడ మోషే దేవుని చేత పంపించబడిన ప్రవక్తని నిర్ధారించబడటానికి, ప్రజలు నమ్మటానికి మోషేకు దేవుడు 2 సూచనలు ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. మోషేకు దేవుడు 2 సూచనలు ఇచ్చాడు. ఒకటి, తన చేతిలో ఉండిన ఆ వంకరి కర్ర. ఆ వంకర కర్రను విసిరినప్పుడు అది పాముగా మారుతూ ఉన్నది. దాన్ని తోకను పట్టుకున్నప్పుడు తిరిగి కర్రగా మారుతూ ఉంది. మరియు 2వ సూచన హస్తము. ఈ హస్తము, ఆ మోషే యొక్క హస్తము చూసినప్పుడు మీ చేయి నా చేయి మాదిరిగా మామూలుగానే ఉన్నది. ఎప్పుడైతే తన ఛాతి దగ్గర పెట్టుకొని తీసినప్పుడు అది కుష్ఠము కలిగిన చేయిగా మారిపోతూ ఉన్నది. మరలా ఆ కుష్ఠము కలిగిన చేయిని మరలా తిరిగి ఛాతి దగ్గర పెట్టుకొని తీసినప్పుడు మామూలు చేయిగా మారిపోతూ ఉన్నది. ఈ 2 సూచనలు నువ్వు వెళ్ళి యాకోబు సంతానం దగ్గర నువ్వు వెళ్ళి చెయ్యి. మొదటిగా నేను దేవుని చేత నిర్ణయించబడిన ప్రవక్తను, దేవుని చేత పంపించబడిన ప్రవక్తను అని చెప్పు. వాళ్ళు గనక నమ్మకపోతే, విశ్వసించకపోతే, నిన్ను చేర్చుకోకపోతే ఈ 2 సూచనలు జరిగించు. అప్పుడు నిన్ను దేవుని ప్రవక్తగా అంగీకరిస్తారు అని దేవుడు చెప్పాడు. ఆ కాలంలో ఒక ప్రవక్తను అంగీకరించడానికి దేవుడు 2 సూచనలు ఇచ్చినట్లు ఈ కాలంలో ఈ కాలపు వర్తమానికునికి కూడా దేవుడు 2 సూచనలు ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. 2 గుర్తులు మనం గుర్తించడానికి. మొదటిగా మొదటి సూచన ఏంటంటే ప్రవక్త దగ్గరికి, ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారియన్ బ్రన్హామ్ గారి దగ్గరకు ఏదైనా ఒక వ్యక్తి వ్యాధితో వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఆ హస్తములు పట్టుకొని వారి యొక్క హస్తాలు పట్టుకున్నప్పుడు ప్రవక్తకు వారు ఏ వ్యాధి కలిగి ఉన్నారో ప్రవక్తకు బయలుపరచబడటం. అది మొదటి సూచన. నువ్వు తలనొప్పితో వచ్చావా, నీవు జ్వరంతో వచ్చావా, నీ టీబీతో వచ్చావా, లేదంటే షుగర్తో వచ్చావా, బీపీతో వచ్చావా, ఏ వ్యాధితో వచ్చావో హస్తములను పట్టుకొని గుర్తించుట, అది మొదటి సూచన అయి ఉన్నది. 2వ సూచన హృదయ రహస్యాలు బయలుపరచబడుట. హృదయ రహస్యాలు బయలుపరచబడుట. గుంపులో ఉన్న వారిని పిలవటం కాదు, కానీ వచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తి పేరేంటి, ఆ వ్యక్తి ఏ ప్రాంతం నుండి వస్తూ ఉన్నాడు, ఏ పట్టణం నుండి వస్తూ ఉన్నాడు, ఏ గ్రామం నుండి వస్తూ ఉన్నాడు, ఏ వీధి నుండి వస్తూ ఉన్నాడు, ఏ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు, అసలు ఆ వ్యాధి ఎందు నిమిత్తం వచ్చింది. ఇదిగో పలానా రోజు పలానా తప్పిదం చేశావు, అప్పుడు ప్రారంభమైంది ఈ వ్యాధి. పలానా రోజు పలానా అవిధేయత నువ్వు కలిగి ఉన్నావు, అప్పుడు దేవుడు నిన్ను మొత్తాడు అని వారి హృదయంలోకి వెళ్ళిపోయి, వారి జీవితాల్లోకి వెళ్ళిపోయి వారి రహస్యాలను బయలుపరిచే సూచన. ఈ 2 సూచనలు నువ్వు వెళ్ళి ప్రజల ఎదుట జరిగించు. నిన్ను దేవుడు పంపించిన ప్రవక్తగా నా ప్రజలు అంగీకరిస్తారు. లోకమంతా కాదు, కానీ నా ప్రజలు అంగీకరిస్తారు. మొదటి నిర్గమంకు మాదిరిగానే మోషేకు ఇచ్చినట్లు 2 సూచనలు, మోషేకి ఇవ్వబడినట్లు పునరుద్ధరించే వర్తమానం, వెనక్కి తీసుకువెళ్ళే వర్తమానం, ఏ దేశానికి సంబంధించిన వారు ఆ దేశానికి తీసుకువెళ్ళే వర్తమానం. 2వ నిర్గమంలోకి, 2వ నిర్గమం మాదిరిగా 2వ నిర్గమంలో క్రీస్తు ఉన్నాడు.
క్రీస్తు యొక్క పరిచర్యలో 3 ఈడ్పులు ఉన్నాయి. 3 ఈడ్పులు అంటే ఏదో కాదు కానీ 3 దశలు. క్రీస్తు యొక్క పరిచర్యలో 3 దశలు ఉన్నాయి. ఆయన పరిచర్యను 3 దశలుగా డివైడ్ చేయవచ్చు, 3 ఈడ్పులుగా డివైడ్ చేయవచ్చు. మొదటి ఈడ్పు భౌతికమైన స్వస్థతలు జరిగించాడు. యేసుక్రీస్తు వారు భౌతికమైన స్వస్థతలు మొదటి దశలో భౌతికమైన స్వస్థతలు జరిగించాడు. గుడ్డి వారికి చూపు, చెవిటి వారికి మరి వినికిడి, మోగవారు మాట్లాడటం, కుంటివారు నడవటం, ఇలా భౌతికమైన స్వస్థతలు మొదటి ఈడ్పు భౌతికమైన స్వస్థతలు. రెండో ఈడ్పు హృదయ రహస్యాలు బయలుపరచబడ్డం. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమె జీవితంలో ఉండిన రహస్యాలు బయలుపరచడం మనం చూడగలుగుతూ ఉండినాం. సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి వాక్యం ద్వారా ఇరకాటంలో పెట్టడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ప్రశ్నలు అడగటానికి మునిపే వారి హృదయంలో ఎటువంటి ప్రశ్నలు ఉన్నాయో ఈయనే వెళ్ళి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అదేవిధంగా ధనికుడు వచ్చి బోధకుడు నేను దేవుని రాజ్యంలోనికి ఏ విధంగా ప్రవేశించగలను అన్నప్పుడు ఆ ధనికుడి యొక్క ఆత్మలోనికి ప్రవేశించి ఈయనైతే 10 ఆజ్ఞలు చిన్నప్పటి నుండి పాటిస్తూ ఉన్నాడు. శరీరపరంగా ఎటువంటి తప్పిదం లేదు. అయితే ఆత్మలోనికి ప్రవేశించి ఆ ఆత్మలో అక్కడ ఏముంటాయి? ఎఫెక్షన్స్ ఉంటాయి, ప్రేమలు ఉంటాయి. దేవుని వాక్యానికంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడంట. కనుక దేవుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఇదిగో నీ కలిగి ఉండిన ఆస్తిని పేదలకు పంచిపెట్టే. అదే అడ్డంగా ఉన్నది. నువ్వు దేవుని వాక్యం కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నావు. దాన్ని గనక నువ్వు విడిచిపెట్టినట్లయితే నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. నువ్వు దాన్ని విడిచిపెట్టిదా ఆ పేదలకు పంచిపెట్టేసేసి నన్ను వెంబడించు, నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు అని చెప్పినప్పుడు ఈ వ్యక్తి ధనాన్ని ఎక్కువగా ప్రేమించుతున్నాడు. కాబట్టి ఆ బోధకుడని వచ్చిన వ్యక్తి ఆయన మాటను పక్కన పెట్టేసేసి రావటం ఎటువంటి ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు? ఖచ్చితంగా ఈయన అడిగితే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి మార్గం చెప్తాడనే విశ్వాసంతో వచ్చాడు. సమాధానం చెప్పినప్పుడు ఆ ధనాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నాడు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఆత్మలోనికి ప్రవేశించాడు. రెండో ఈడ్పు ఏంటంటే ఆత్మకు సంబంధించిన ఈడ్పు. మొదటి ఈడ్పు మొదటి దశ శరీరాన్ని తాకే దశ, రెండో ఈడ్పు ఆత్మను తాకే దశ అయి ఉన్నది. ఆ రెండో ఈడ్పులో ఆత్మలో దేని పట్ల ప్రేమను కలిగి ఉన్నాడో యేసుక్రీస్తు వారు గుర్తించి దాన్ని బయలుపరిచిన పరిస్థితి. మూడో ఈడ్పులో ఇక వాక్యము బయలుపరచబడటం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో ఏ విధంగా 3 దశలు 3 ఈడ్పులు ఉన్నాయో ఈ కాలపు వర్తమానికుల్లో కూడా అదే విధంగా 3 ఈడ్పులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు ఒకే విధంగా పనిచేస్తూ ఉంటాడు. ఆయన నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు అయి ఉన్నాడు. మొదటి నిర్గమం మాదిరిగా ప్రవక్తకు 2 సూచనలు ఇవ్వటం, మొదటి నిర్గమం మాదిరిగా పితరుల దేశానికి పునరుద్ధరించే వర్తమానాన్ని ప్రవక్తకి ఇచ్చినట్లు ఇక్కడ ఇవ్వబడటం, రెండో నిర్గమం మాదిరిగా క్రీస్తు ఎటువంటి పరిచర్యను కలిగి ఉన్నాడో ఈ కాలపు వర్తమానికుడు కూడా అదే పరిచర్యను కలిగి ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈనాడు మనం కలిగి ఉండిన వర్తమానము అది మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళే వర్తమానం, కోల్పోయిన స్వాస్థ్యాన్ని తిరిగి పొందుకునే వర్తమానం అయ్యున్నది. కోల్పోయిన స్వాస్థ్యాన్ని పూర్వపు స్థితికి పునరుద్ధరించే వర్తమానం అయి ఉన్నది. ఒకనాడు గమనించండి, ఒకనాడు ఆదాము హక్కు పత్రాన్ని కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద సర్వ హక్కులు కలిగిన ఆ పత్రాన్ని కలిగి ఉన్నాడు. ఆ హక్కు పత్రం ద్వారా పక్షులకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు, జంతువులకు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు, సమస్త సృష్టికి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. హక్కు పత్రాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు మన ఇంటికి ఏ విధంగా దస్తావేజులు కలిగి ఉంటామో ఆ విధంగా ఈ సమస్త సృష్టికి సంబంధించిన హక్కును కలిగి ఉండిన వాడిగా ఉండినాడు, అధికారాన్ని కలిగి ఉండిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే వాక్యాన్ని తిరస్కరించాడో ఆ హక్కును సాతానుడు చేజిక్కించుకోవటానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ హక్కు పత్రం నేరుగా అసలైన యజమానుడి దగ్గరికి వెళ్ళిపోయింది, తండ్రి యొద్దకు వెళ్ళిపోయింది. ఈ 4000 సంవత్సరాలుగా ఎవరు భూమి మీద
4000 సంవత్సరాలుగా ఆ హక్కు పత్రాన్ని తండ్రి చేతిలో నుండి తీసుకోవటానికి ఎవరు అర్హులు లేరు. ఎవరు అర్హులు లేరు. మీరు అడగవచ్చు, అయ్యా పాత నిబంధనలో మరి అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, వారు అర్హులు కారా అని మీరు ప్రశ్నించవచ్చు. లేదంటే పరలోకంలో మిఖాయేలు ఉన్నాడు దూత, గాబ్రియేలు దూత ఉన్నాడు, అనేక మంది దూతలు ఉన్నారు, వారికి పాపం అంటే ఏంటో తెలియదు కదా, వీళ్ళంతా ఆ హక్కు పత్రాన్ని తీసుకోవటానికి మరి మనకు అందించడానికి అర్హులు కాదా అంటే, పాత నిబంధనలో ఉండిన ఏ ప్రవక్త అయినా మనం గమనించినట్లయితే పుట్టుకతో పాపాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే శరీర కార్యముల ద్వారా ప్రతి మనిషి జన్మిస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి తల్లిదండ్రుల యొక్క కలయిక ద్వారా జన్మించడాన్ని బట్టి పుట్టుకతో పాపాన్ని కలిగి ఉన్నవాడుగా ఉండినాడు. కనుక వీళ్ళు పుట్టటమే పడిపోయిన స్థితి. ఆదాము మొదటి స్థితి ఈ విధంగా లేదు. మొదట దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడ్డాడు ఆదాము. ఇప్పుడు మనం ఆ దేవుని స్వరూపంలో ఆ దేవుని పోలికలో మనం లేము, పడిపోయిన స్థితిలో మనం జన్మిస్తూ ఉన్నాం. ఈ వాక్యము ద్వారా పూర్వపు స్థితికి నడిపించబడతా ఉన్నాం. కనుక పడిపోయిన స్థితిలో ఉండిన మానవాళి దేవుని దగ్గరికి వెళ్ళి ఆ ఆదాము కోల్పోయిన హక్కు పత్రాన్ని తీసుకోలేదు. హక్కు పత్రాన్ని తీసుకొని ఆ హక్కు పత్రమే ఆ విమోచన గ్రంథమైంది. అదే హక్కు పత్రము, అదే విమోచన గ్రంథమై ఉన్నది. అది 4000 సంవత్సరాలు మూయబడి ఉన్నది. అయితే ఇప్పుడు 4000 సంవత్సరాల తర్వాత ఆ హక్కు పత్రాన్ని తిరిగి మనకు అందించడానికి దేవుడే శరీరధారిగా వస్తూ ఉన్నాడు. మన వలె శరీర కార్యముల ద్వారా జన్మించలేదు. ఆయన సహజాతీతమైన జననాన్ని కలిగి ఉన్నాడు. కన్యకైన మరియ గర్భంలో ఒక రక్త కణాన్ని సృష్టించాడు, ఆయనే సృష్టించాడు. ఆయన భూమి ఆకాశములు కలుగునుగాక అంటే కలిగిన పరిస్థితి, అటువంటి శక్తి కలిగిన వాడు, అటువంటి సామర్థ్యత కలిగిన వాడు, సృజనాత్మక శక్తి కలిగిన దేవుడు ఇప్పుడు కన్యక గర్భంలో ఒక రక్త కణము కలుగునుగాక అనగా రక్త కణం కలిగింది. ఆ విధంగా ఆయన శరీరధారిగా జన్మించాడు. ఇప్పుడు ఆయనకి పుట్టుకతో పాపం లేదు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఈ 33.5 సంవత్సరాల్లో కూడా ఆయన మనం ఎదుర్కొనే సమస్త పరీక్షల యందు సహానుభవం కలిగి ఉన్నాడని రాయబడి ఉన్నది. కానీ ఏ పాపం లేకుండా జీవించాడు, ఏ అవిధేయత లేకుండా జీవించాడు, ఏ అతిక్రమము లేకుండా జీవించిన వాడిగా ఉండేనాడు. ఆయన జీవించి మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, మరి పాతాళాన్ని జయించిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు జయించి ఈ 7 సంఘకాలాలు, ఈ 2000 సంవత్సరాలుగా మనకి మధ్యవర్తిత్వం జరిగించి ఈ 7వ సంఘకాలం యొక్క ముగింపులో ఏ హక్కు పత్రం అయితే తండ్రి చేతిలో ఉన్నదో ఆ హక్కు పత్రాన్ని తీసుకొని మన కోసం తెరిచిన వాడిగా ఉండినాడు. ఆ హక్కు పత్రంలో ఉండిన సంగతులను ప్రవక్తను మరుగు చేసుకొని, ఈ కాలపు వర్తమానికుడిని మరుగు చేసుకొని మనకి బయలుపరిచిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ కాలంలోనే బయలుపరచబడాలా అని మీరు అడగవచ్చు. అవును, ఈ కాలంలోనే బయలుపరచబడుటకు ప్రకటన గ్రంథంలో ప్రవచించబడి ఉన్నది. ఎప్పుడు ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? 1900 సంవత్సరాల క్రితం యోహాను రాశాడు. యోహాను ఏమని రాశాడు? 7వ దూత బోర ఊదుచున్న ఆ దినాలలో మర్మములన్నీ సమాప్తమవుతాయని ప్రకటన గ్రంథంలో 7వ దూత వచ్చినప్పుడు ఒక్కొక్క సంఘకాలంలో ఒక్కొక్క దూత పంపించబడ్డాడు. మనం 7వ సంఘకాలంలో ఉన్నాం. 7వ దూత బోర ఊదటం అంటే వాక్యాన్ని ప్రకటించుచున్న ఆ దినాలలో ఇప్పుడు ఆయన ద్వారా ఆ హక్కు పత్రంలో, ఆ విమోచన గ్రంథంలో ఉండిన సంగతులు వర్తమాన రూపంలో మనకి బయలుపరచబడి ఉంటున్నట్టుగా ఇప్పుడు దేవుని ఆలోచనలు మనకు బయలుపరచబడతా ఉన్నాయి. దేవుని ఆలోచనలు బయలుపరచబడినప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలని మరి అది మనలో ఆశ రేకెత్తేదిగా ఉన్నది. మనం ఒకనాడు మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకి తెలియదు, ఎక్కడికి వెళ్తామో మనం తెలియని స్థితిలో ఉన్నాం. మనం ఈ భూమి మీద అసలు ఎందుకు ఈ కాలంలో నియమించబడ్డామో తెలియని స్థితిలో ఉన్నాము. అయితే విమోచన గ్రంథం ఎప్పుడైతే తెరవబడి ఉన్నదో దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదో మన పట్ల బయలుపరచబడి ఉన్నది. మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలనే ఆ కోరిక
మన హృదయంలో ఉండటాన్ని బట్టి మనం దేవునితో సహవాసం చేయగలగటానికి గాను దేవుడు మార్గాన్ని తెరిచిన వాడిగా ఉండినాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకి తెలుస్తూ ఉన్నది, ఎక్కడికి వెళ్ళనై ఉన్నామో మనకి తెలుస్తూ ఉన్నది. ఈ ముగింపు కాలంలో దేవుడు ఎందుకొరకు మనల్ని పంపించున్నాడో మనం గుర్తించిన వారముగా ఉండినాము. ఈ వర్తమానంలో రూపాంతరపు శక్తి నింపబడింది, రూపాంతరపు విశ్వాసం నింపబడింది. ఆ రూపాంతరపు శక్తిని మనం పొందుకొనిచున్న వారముగా ఉండినాము. ఇక్కడ గమనించండి. మరలా ఆ మొదటి నిర్గమం దగ్గరికి వద్దాము. అమ్రాము, యోకేబేదులు వారి చేతిలో మర్మం ఉండటాన్ని మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ శిశువే మర్మమై ఉన్నది. ఆయనే ఆ శిశువు. వారు శిశువుగా చూడటం లేదు, కానీ వారు చూసేటప్పుడు అమ్రాము, యోకేబేదులు వారు ప్రార్థన చేయగా, వారు కన్నీరు విడిచి ప్రార్థన చేయగా దేవుడు వారి యొక్క మొర విన్నాడు. ఒక సంతానాన్ని కలుగజేస్తానని వారికి వాగ్దానం ఇచ్చి ఆ సంతానాన్ని వారు పొందుకొనిన వారుగా ఉండినారు. కనుక వారి చేతిలో ఆ శిశువును చూసినప్పుడు ఒక సాధారణమైన శిశువుగా వారు చూడటం లేదు, కానీ ఆ కాలానికి సంబంధించిన ప్రవక్తగా ఆ శిశువును చూస్తూ ఉన్నారు. ఆ కాలానికి సంబంధించిన రక్షకుడిగా, ఆ కాలానికి సంబంధించిన విమోచకుడిగా, వారి యొక్క మరి విమోచనగా వారు చూస్తూ ఉండినారు. కనుక వారికి చుట్టూ ఉండిన పరిస్థితులన్నీ తెలుసు. అయితే వారి చేతిలో ప్రవక్త ఉన్నాడని, వారి చేతిలో రక్షకుడు, విమోచకుడు ఉన్నాడని వారు ఎరిగి ఉండి శత్రువు ఏ విధంగా ఆ రక్షకుడిని, ఆ విమోచకుడిని, ఆ ప్రవక్తను చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో కూడా వారు పరిస్థితులు ఎరిగి ఉన్నారు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ వారైతే ఆ శిశువును సాధారణమైన విధంగా వారు చూడటం లేదు కాబట్టి, వారు ప్రత్యక్షతతో చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ శిశువును ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ రక్షించటానికి గాను ఒక నిశ్చయతను కలిగి ఉండిన వారుగా ఉన్నారు. వారు నింద అనుభవించిన, అపనింద అనుభవించిన, వారు కష్టమైన, ఖడ్గమైన, కరువైనా కానీ ఈ వాక్యాన్ని ఏ విధంగానైనా కానీ కాపాడుకోవటానికి గాను ఒక నిశ్చయతను కలిగి ఉండిన వారిగా ఉండినారు. హల్లెలూయా. ఈనాడును మనం అదే వాక్యాన్ని కలిగి ఉండిన వారముగా ఉన్నామా? నింద అయినా, అపనింద అయినా, శ్రమ అయినా, కరువు అయినా, ఖడ్గమైనా కానీ ఈ వాక్యముతోనే నిలిచుండి ఆ వాక్యము మన ద్వారా మరి నూరంతలుగా ఫలించటానికి మనం జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. కనుక గమనించండి, ఈ అమ్రాము, యోకేబేదును గమనించండి. వారికి తెలుసు దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడని. అబ్రహాము కాలంలోనే దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పుగానే ఈ బిడ్డ ఇవ్వబడి ఉన్నదని వారు ఎరిగిన వారిగా ఉండినారు. వారు సాధారణమైన గర్భం వారు కలిగి ఉండలేదు. ఇది సాధారణమైన గర్భం కాదు, ఇది వాక్యం యొక్క నెరవేర్పని వారు ఎరిగిన వారుగా ఉన్నారు. ఎందుకంటే వారు ప్రార్థన చేయగా, కన్నీటి ప్రార్థన చేయగా దేవుడు వారి యొక్క మొరను ఆలకించి వారితో మాట్లాడిన తర్వాత పొందుకొనిన గర్భం అయ్యున్నది. హల్లెలూయా. ఈనాడు వధు సంఘములో ఉండిన వధు సంఘం కూడా గర్భం దాల్చింది. ఇది గర్భం ఏ విధంగా మనం దాల్చాము? మరి ఏ మానవుడి యొక్క ఆలోచన ద్వారా మనం గర్భం దాల్చలేదు, ఏ మానవ సిద్ధాంతం ద్వారా మనం గర్భం దాల్చలేదు. మనం దేని ద్వారా గర్భం దాల్చామంటే మనం ఏ వాగ్దానాన్ని అయితే మనం చూస్తూ ఉన్నామో, 7వ దూత వర్తమానము ఏదైతే వాగ్దానం చేయబడి ఉన్నదో, హల్లెలూయా, యెహోవా నియమించిన ఆ భయంకరమైన మహాజనం రావటానికి మునుపు నా దాసుడైన ఏలియాను పంపిస్తాను. హల్లెలూయా. నేను వచ్చి మిమ్మల్ని క్షమించకుండానట్లు అతడు పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు త్రిప్పుననే వాగ్దానం ద్వారా మనం గర్భం దాల్చిన వారముగా ఉండినాము. మానవ ఆలోచన కాదు, మానవ తలంపులు కాదు, మానవ ఉద్దేశాలు కాదు, మానవ సాంప్రదాయాల ద్వారా మనం గర్భం దాల్చలేదు. ఇది సరైన గర్భం అయి ఉన్నది. హల్లెలూయా. అక్కడ వారు సరైన గర్భము ద్వారా ఈ శిశువును కనిన వారని వారు ఎరిగిన వారుగా ఉండినారు. హల్లెలూయా. వారు ఒక నిశ్చయతను కలిగి ఉన్నారు. వారికి ఎటువంటి అనుమానం లేదు. వారికి తెలుసు ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించబడాలి అంటే వారి సొంత శక్తితో సాధ్యం కాదు. ఇజ్రాయేలీయులందరూ ఏకమైనా కానీ ఐగుప్తు దేశం నుండి వారు బయటికి
రాలేరు. ఫరో చేతుల్లో నుండి వారు బయటికి రాలేరు. ఎందుకంటే ఆ కాలంలో ఐగుప్తు దేశము ఒక శక్తివంతమైన దేశమై ఉన్నది. ఆ కాలంలో మరి ఫరో కలిగి ఉండిన సైన్యము ఒక శక్తివంతమైన సైన్యమై ఉన్నది. వారు పగడ్బందీగా వారు బంధించబడ్డారు. వారు దేశాన్ని ఏ మాత్రము దాచలేరు. వీరు దేశమును విడిచిపెట్టి బయటికి రావాలి అంటే దైవికమైన శక్తి అవసరమై ఉన్నది. ఆ దైవికమైన శక్తి ఎవరి ద్వారా దేవుడు వ్యక్తపరచడానికి ఆలోచన కలిగి ఉన్నాడంటే అది ఆ కాలపు వర్తమానికుడు, ఆ కాలపు ప్రవక్త అయిన మోషేను మరుగు చేసుకొని దేవుని యొక్క శక్తిని ఆయన వ్యక్తపరచనై ఉన్నాడు. హల్లెలూయా. ఆ సంగతిని వారు ఎరిగిన వారిగా ఉండినారు. రోజంతా వారు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. బానిసలు కదా. రోజంతా వారి మీద అధికమైన భారం. రోజు రోజుకి ఫరో యొక్క హృదయం కఠినమైపోతూ ఉన్నది. ఎందుకంటే వీరు విస్తరిస్తూ ఉన్నారు. సైనికులకి చెప్పినా కానీ ఈ ఇజ్రాయేలీయులు ఏదో విధంగా తెలివి ఉపయోగించి ఆ పుట్టిన బిడ్డలను మరుగు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ రిపోర్ట్స్ అన్నీ ఫరో దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. ఫరో హృదయం ఇంకా 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 కఠినమైపోతూ ఉన్నది. ఇంకా భారం మరి మోపటానికి ఫరో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వారి ఒళ్ళంతా హోనం అయిపోయి ఇక అమ్రాము యెకోబేదు ఇంటికి వచ్చేసరికి ఇక నుంచోలేని పరిస్థితి. అయినప్పటికీ వారికి ఒక ఓదార్పు కలుగుతూ ఉన్నది అటువంటి పరిస్థితిలో కూడా. ఎందుకంటే ఆ శిశువును చూసినప్పుడు ఇదిగో కాలము సమీపించింది, ఇంకా ఎంతో సమయం లేదు, మనం విమోచించబడటానికి మనం సమీపించిన వారముగా, సమయాన్ని సమీపించిన వారముగా ఉన్నాము. మనకి ఇవ్వబడిన వాగ్దానం యొక్క సూచనగా ఇదిగో ఈ బిడ్డ ఉన్నాడని వారు సంతృప్తి చెందుతున్న వారిగా ఉండినారు. ఎందుకంటే దేవుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన ఒక్క క్షణం ముందు వచ్చేవాడు కాదు, ఒక్క క్షణం ఆలస్యం చేయవాడు కూడా కాదు. ఆయన ఏ సమయం అయితే నిర్ణయించున్నాడో ఆ సమయంలో తన వాగ్దానాన్ని నెరవేర్చువాడిగా ఉండినాడు. రెండోది, మోషే కాలంలో మోషే పుట్టిన సమయానికి అక్కడ ఇజ్రాయేలీల గృహాల్లో అనేక మంది శిశువులు జన్మించి ఉండొచ్చు. ఎందుకంటే మనం విజయవాడే ఉదాహరణగా తీసుకోండి. అక్కడ ఐగుప్తు దేశంలో అప్పుడు విమోచన సమయం, వారు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చే సమయానికి ఇజ్రాయేలీలు ఎంతమంది ఉన్నారంటే ఇంచుమించుగా 20 లక్షల మంది ఉన్నారు. విజయవాడను ఉదాహరణగా తీసుకోండి. ఒకరోజు మనం ఏదైనా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక్కొక్క హాస్పిటల్లో కనీసం ఒక 5-6 ప్రసవాలైనా ఉంటాయి. విజయవాడ హాస్పిటల్స్ అన్నీ మనం తిరిగామనుకోండి, ఒక 20-30 హాస్పిటల్స్ అయినా గైనకాలజీకి సంబంధించిన హాస్పిటల్స్ ఉంటాయి. ఒక రోజులో ఒకేసారి ఒక 50-60 మంది పుట్టే అవకాశం ఉన్నది. మోషే కాలంలో కూడా అదేవిధంగా మోషే జన్మించిన అదే రోజు ఒక 40-50 మంది అయినా పుట్టి ఉండొచ్చు. అయితే 40-50 మంది తల్లిదండ్రులకి అమ్రాముకి యెకోబేదుకి ఏ నిశ్చయత అయితే ఉన్నదో మిగిలిన తల్లిదండ్రులకి అదే నిశ్చయత లేదు. వారు భౌతికమైన ప్రేమను కలిగి ఉన్నారు. అమ్రాము యెకోబేదు దగ్గరికి వచ్చేపాటికి భౌతికమైన ప్రేమతో పాటు ఈ బిడ్డ వాగ్దానం యొక్క నెరవేర్పనే ఒక నిశ్చయతను కలిగి ఉన్నాడు. మిగిలిన వారంతా భౌతికమైన ప్రేమతో కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ అమ్రాము యెకోబేదు దగ్గరికి వచ్చేపాటికి భౌతికమైన ప్రేమతో పాటు ఈ బిడ్డ ఒక ప్రవక్త అయి ఉన్నాడు, ఈ బిడ్డ ఒక రక్షకుడు, ఒక విమోచకుడు, దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు, అభిషేకించబడిన దేవుని వాక్యమై ఉన్నాడనే ఒక నిశ్చయతను వారు కలిగి ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. మోషే జన్మించడానికంటే ముందు అమ్రాము యెకోబేదులకి అహరోను పుట్టాడు, మిరియాం పుట్టింది, తర్వాత మోషే పుట్టాడు. అహరోను వంటి మోషే జననం అహరోను వంటి జననం మాదిరిగా లేదు. మోషే జననం మిరియాం వంటి జననం మాదిరిగా లేదు. మోషే జననం ఒక ప్రత్యేకమైనదిగా ఉన్నది. అహరోను మొదటి ఈడ్పు మాదిరిగా ఉన్నాడు, మిరియాము
రెండో ఈడ్పు మాదిరిగా ఉన్నది. కానీ మోషే వచ్చేపాటికి మూడో ఈడ్పుకి సాదృశ్యముగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. మూడో ఈడ్పు ప్రత్యేకమైనది. మొదటి రెండు ఈడ్పులు కేవలం ఒక కదలిక తీసుకురావటానికి మాత్రమే, ఆకర్షించటానికి మాత్రమే. మూడో ఈడ్పులో అసలైన కార్యం ఉన్నది. మూడో ఈడ్పు ఏం చేస్తూ ఉన్నది అంటే గమనించండి, విశ్వాసులను అవిశ్వాసుల నుండి వేరు చేస్తూ ఉన్నది. విశ్వాసులను నటన విశ్వాసుల నుండి వేరు చేస్తూ ఉన్నది. మూడో ఈడ్పు ఏం చేస్తూ ఉన్నది, ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వారిని లోకము నుండి వేరు చేసేదిగా ఉన్నది. వారి దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నదో బయలుపరిచేదిగా ఉన్నది. దేవుని యొక్క ఆలోచనలో మన స్థానం ఏమై ఉన్నదో బయలుపరిచేదిగా ఉన్నది. అసలైన కార్యము గమనించండి, మూడో ఈడ్పులేనే ఉన్నది. మోషే యొక్క జననం ఒక ప్రత్యేకమైనదిగా ఉన్నది. వారు చెప్పుకుంటూ ఉండొచ్చు, అమ్రాము తన భార్య అయిన యోకోబేతుతో చెప్తూ ఉండొచ్చు, ఇదిగో నేను ఈరోజు వస్తూ ఉండినప్పుడు పలానా గ్రామం మీద గుండా వచ్చాను. మనం దాచిపెట్టిన విధంగానే ఒక భార్యాభర్తలు కూడా వారి యొక్క శిశువుని దాచిపెట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ బిడ్డ యొక్క కేకలు వినిపించేశాయి. ఫరో యొక్క సైన్యానికి తెలిసిపోయింది. వారు తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సైన్యం వారిని వెంటాడారు, వెంటాడి పట్టుకున్నారు. ఆ శిశువును సంహరించుట ఈరోజు నేను చూశాను అని చెప్తా ఉండొచ్చు. అప్పుడు ఉండిన పరిస్థితులను బట్టి ఆనాడు ఏ ఆత్మ అయితే ఉన్నదో ఈనాడును అదే ఆత్మ పనిచేస్తూ ఉన్నది. వెంటాడే ఆత్మ ఎవరిలో అయితే దేవుని వాక్యము పనిచేస్తూ ఉన్నదో, ఎవరైతే దేవుని వాక్యము ద్వారా గర్భం దాల్చిన వారిగా ఉన్నారో ఆ వారిలో ఉండిన వాక్యము నిరర్ధకము చేయటానికి అదే ఆత్మ వెంటాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎందుకంటే మనం నలుగురితో కలిసిపోయే వారము కాదు. మన వస్త్రధారణ వేరుగా ఉంటుంది, మన అలంకరణ వేరుగా ఉంటుంది, మన మాట తీరు వేరుగా ఉంటుంది, మన ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఎందుకంటే మనలో ఉండిన ఆ వాక్యమే ఆ మార్పును తీసుకొచ్చేదిగా ఉంటుంది. కనుక ఈ లోకస్తులకు ఎటువంటి శోధన ఉండదు, ఎటువంటి శ్రమ ఉండదు. శ్రమ ఎవరికి అంటే, పరీక్ష ఎవరికి అంటే, శోధన ఎవరికి అంటే ఎవరైతే వాక్యాన్ని కలిగి ఉన్నారో వారి వెంబడే. గమనించండి, ఎవరైతే గర్భం దాల్చిన వారిగా ఉన్నారు, వాక్యం ద్వారా గర్భం దాల్చిన వారిగా ఉన్నారు, ఆ ఆత్మ వెంటాడుతూ ఉండినది మనలో ఉండిన వాక్యాన్ని నిరర్ధకం చేయటానికి. ఇదిగో ఆ వాక్యాన్ని నమ్ముకున్నావు, ఏం జరిగింది, నీకు అన్ని కష్టాలేగా అని బంధువుల ద్వారానే మాట్లాడవచ్చు. మన బంధువులే మాట్లాడవచ్చు, ఇదిగో ఆ వాక్యాన్ని నమ్ముకున్నావు, నీకు ఏం మేలు జరిగింది, ఏ మంచి జరిగింది, భౌతికంగా ఏ ఇల్లు కొనుక్కున్నావు, భౌతికంగా ఏ ఉద్యోగం పొందుకున్నావు, భౌతికంగా ఎంత సంపాదించుకున్నావు ఆ వాక్యానికి. వారికి తెలియదు మనం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి ఉండలేదు, కానీ మనం కలిగి ఉండినవి నిశ్చయమైనవి. హల్లెలూయా. ఈ లోకమంతా మరి అగ్ని చేత కాల్చబడుతుంది, మనం తప్పించబడతాం. ఈ లోకమంతా చీకటిలో నశిస్తుంది, మనం తప్పించబడతాం. ఈ లోకమంతా తీర్పులో నిలబడుతుంది, మనం తీర్పులో నిలబడని వారమని ఎవరైతే వాక్యాన్ని కలిగి ఉంటారో ఆ వాక్యము కలిగిన వారికి తెలుస్తుంది. ఈ వాక్యం బయట నిలబడిన వారు ఏంటంటే వాళ్ళకి ప్రత్యక్షత లేకపోవటాన్ని బట్టి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో ఈ వాక్యాన్ని నమ్ముకున్న దగ్గర నుండి నీకు అన్ని పరీక్షలే, అన్ని శోధనలే, అన్నీ పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి. అవన్నీ మన గుణలక్షణాన్ని మలచటానికే అయి ఉన్నది. హల్లెలూయా. ఊరికే సింహాసనం రాదు. యేసుక్రీస్తు పక్కన కూర్చుండే యోగ్యత అంటే ఆయన ఎటువంటి గుణలక్షణం కలిగి ఉన్నాడో, ఆయన ఏ విధంగా పరీక్షించబడ్డాడో అదే విధంగా పరీక్షించబడి అదే విధమైన గుణలక్షణాన్ని కలిగి ఉండినప్పుడు మాత్రమే ఆయన కుడి పార్శ్వమున కూర్చుండే అర్హత ఇచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యము ద్వారా కడగబడాలి, వాక్యం ద్వారా పరీక్షించబడాలి. మరుసటి రోజు అమ్రాము తన భార్యను యోకోబేతుతో మాట్లాడుతూ ఉండొచ్చు. ఇదిగో ఆ గ్రామంలో తనిఖీలు జరిగాయి కదా, ఇక నెక్స్ట్ మన గ్రామమే మన దగ్గరికి వచ్చి ఖచ్చితంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. తనిఖీలు చేస్తారు. ఈ శిశువును ఏం చేయాలి అని భార్య అడిగినప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఈ శిశువుని ఇచ్చాడు. అదే దేవుడు
ఈ శిశువును కాపాడువాడై ఉన్నాడు. హల్లెలూయా. అదే దేవుడు ఈ శిశువును కాపాడువాడై ఉన్నాడు. మన సొంత జ్ఞానంతో మనం ప్రయత్నం చేసినా కానీ దేవుడు తన వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం ఆయనే దిగి వచ్చువాడై ఉన్నాడని ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నదో, తన భార్య కూడా ఆ యొక్క మాటలను బట్టి విశ్వాసం పొందుకొని బలపరచబడిన పరిస్థితులు ఉండొచ్చు. గమనించండి, వాళ్ళు ఒక నిశ్చయతను కలిగి ఉన్నారు. ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ సంభవించడానికి మునిపే యోసేపు ఆ ఇజ్రాయేల్తో చెప్పున్నాడు, ఇదిగో యోసేపు మరణించే సమయంలో నేను ఇప్పుడు మరణించనై ఉన్నాను. నేను మరణించిన తర్వాత ఒక దినం వస్తుంది, మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టి కానాను దేశానికి వెళ్ళిపోయే సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు నా దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టొద్దు. యోసేపు చెప్తా ఉన్నాడు, మరణించడానికి మునుపు ఇజ్రాయేల్ చేత వాగ్దానం మాట తీసుకున్నాడు. యోసేపు మరణించడానికి మునుపు, ఇదిగో నా తండ్రి అయిన యాకోబుని ఏ విధంగా నేను వెళ్ళి కానాను దేశంలో నేను పాతిపెట్టి వచ్చాను, అక్కడ అబ్రహాం యొక్క సమాధి దగ్గర, ఇస్సాకు యొక్క సమాధి దగ్గర నా తండ్రి యొక్క సమాధి యాకోబు యొక్క దేహాన్ని అక్కడ ఆ సమాధి దగ్గర పాతిపెట్టి ఉన్నాను. నన్ను కూడా కానాను దేశానికి తీసుకువెళ్ళాలి. మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టే ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో నా ఏది మిగిలినట్లయితే దేహం మిగలపోతే ఇదిగో ఎముకలు మిగిలితే ఎముకలను తీసుకువెళ్ళండి, ఎముకలను కూడా ఇక్కడ విడిచిపెట్టొద్దని ఇజ్రాయేలీల దగ్గర యోసేపు వాగ్దానం చేస్తే తీసుకున్నాడు, మాట తీసుకుని ఉన్నాడు. వారికి తెలుసు యోసేపు ఒక ప్రవక్త అయి ఉన్నాడని వారికి తెలుసు. యోసేపు ప్రవక్త కాకుండానే మరి ఫరోకు వచ్చిన దర్శనాలను చక్కగా తర్జుమా చేయగలిగాడా? యోసేపు ఫరో కాకపోతే మరి రానయ్యున్న ఆ యొక్క మరి కరువును ముందుగానే దర్శనముల ద్వారా తెలుసుకొని ఆ కరువు నుండి తప్పించుకోవటానికి దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని పొందుకొని మరి ఏ విధంగా తప్పించుకోవాలో మరి ఫరోకు తెలియజేసి మరి అవన్నీ ఏర్పాట్లు చేసి మరి కేవలం ఐగుప్తు దేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలను రక్షించిన వ్యక్తిగా ఉండి ఉన్నాడు యోసేపు. అటువంటి యోసేపు చెప్తా ఉన్నాడు, ఇదిగో నా యొక్క దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టొద్దు. మీరు వెళ్ళినప్పుడు ఏది మిగిలితే ఎముకలు మిగిలితే ఎముకలను కూడా వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళాలి, నా పితరుల యొద్దకు నన్ను చేర్చాలి అని వాగ్దానం చేసుకున్నాడు. కనుక ఇక్కడ మనం నిలిచి ఉండే అవకాశమే లేదు అని వారు నిశ్చయతను కలిగి ఉండిన వారిగా ఉండినారు. వారికి తెలుసు వారి వర్తమానం ఏంటో వారికి తెలుసు, వారు ఏ కాలంలో ఉన్నారో వారికి తెలుసు, వారు ఏ ఋతువులో ఉన్నారో వారికి తెలుసు, వారి ఎదుట వాగ్దానం ఎంతవరకు నెరవేర్పులోకి వచ్చిందో వారికి తెలుసు. వారి చుట్టూ ఉండిన పరిస్థితులు ఇవన్నీ ఈ వాగ్దానం నెరవేర్చబడటానికి కోసమే పరిస్థితులన్నీ క్రమంగా మారిపోతూ ఉన్నాయని వారికి తెలుసు. ఆనాడు అమ్రాము యాకోబేదు ఎటువంటి ప్రత్యక్షతనైతే కలిగి ఉన్నారు, ఈనాడు వధువు కూడా అదే ప్రత్యక్షత. వధువు ఏ కాలంలో ఉన్నదో వధువుకు తెలుసు, ఏ ఋతువులో ఉన్నదో తెలుసు, ఏ వర్తమానికుడు ఆమె కోసం పంపించబడ్డాడు, ఏ వర్తమానం ఆమె కోసం పంపించబడిందో ఆమె పట్ల జరగనై ఉన్న వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం ప్రపంచ దేశాల్లో పరిస్థితులు ఏ విధంగా మారిపోతూ ఉన్నాయో ఆమె గుర్తించుచున్నదిగా ఉన్నది. హల్లెలూయా. ఆమె కేవలం నామకార్థంగా ఆదివారం సంఘానికి వచ్చే క్రైస్తవుడిగా ఆమె లేదు. వధువులో ఉన్న ఆమె స్థానం ఏమిటో తెలుసు, ఆమె చుట్టూ ఏం జరుగుతున్నదో తెలుసు, ఆమెకి ఇవ్వబడిన వాగ్దానం తెలుసు. ఆ వాగ్దానం కోసం తనలో ఎంత మార్పు వస్తుందో, మునుపు జీవితం ఏ విధంగా ఉంది, ఇప్పుడు జీవితం ఏ విధంగా మార్చబడిందో ఆమె గుర్తించినదిగా ఉన్నది. మొదటి నిర్గమంలో అమ్రాము యాకోబేదు ఎటువంటి ప్రత్యక్షతను కలిగి ఉండి వారి పరిస్థితులను అర్థం చేసుకునే వారిగా ఉన్నారు. ఈనాడు వధువు కూడా ఆమె ఋతువును, ఆమె స్థానాన్ని, ఆమెకి ఇవ్వబడిన వాక్యాన్ని గుర్తించి ప్రత్యక్షతను కలిగిన స్థితిలో ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాము. గమనించండి, ప్రవక్త ఒక మాట అంటా ఉన్నాడు,
జాన్ కెనడీ అని అమెరికా దేశానికి మొదటి క్యాథలిక్ ప్రెసిడెంట్ అయి ఉన్నాడు. జాన్ కెనడీ అమెరికా దేశానికి మొదటి క్యాథలిక్ ప్రెసిడెంట్. ఆయన మొదటి క్యాథలిక్ ప్రెసిడెంట్గా నియమించబడినప్పుడు, క్యాథలిక్ వ్యక్తి మొదటి క్యాథలిక్గా ఉండిన వ్యక్తి ప్రెసిడెంట్గా నియమించబడ్డాడు. ఆయన ప్రెసిడెంట్గా నియమించబడినప్పుడు ఆయన చూసి యోసేపు తెలియని ఒక ఫరో లేపబడ్డాడు అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉంటాం. యోసేపు మరణించిన తర్వాత ఆ దేశంలో 400 సంవత్సరాల పాటు అనేక మంది ఫరోలు వచ్చారు. యోసేపు మరణించిన తర్వాత ప్రతి 40 సంవత్సరాలకి ఒక్కొక్క రాజు మారుతూ ఉంటాడు. వయస్సును బట్టి మరి ఇక పరిపాలన చేయలేని స్థితి వచ్చినప్పుడు వేరొక రాజు వస్తాడు. వృద్ధాప్యం వచ్చినప్పుడు వేరొక రాజు వస్తూ ఉంటాడు. అలా 40 సంవత్సరాలకు ఒక తరం మారిపోతూ ఉన్నది. మరి ప్రతి 40 సంవత్సరాలకు ఒక ఫరో వస్తూ ఉన్నాడు. యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు తెలియని ఒక ఫరో మొదటిసారి వచ్చాడు. అలా 400 సంవత్సరాలు రిపీట్ అయి ఉన్నది. అలా మొదటి క్యాథలిక్ వ్యక్తి ప్రెసిడెంట్గా నియమించబడినప్పుడు ఇదిగో యోసేపు తెలియని ఒక ఫరో లేచాడు అని చెప్పటం, ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండిన వర్తమానాలు. ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయి? మొదటి ప్రెసిడెంట్, మొదటి క్యాథలిక్గా ఉండిన వ్యక్తి రాగానే క్రీస్తు విరోధి యొక్క ప్రణాళిక మొత్తం నెరవేర్చబడదు. మొదటి ప్రెసిడెంట్ కొంత నెరవేర్చి మళ్ళా రెండో వ్యక్తికి అది అందిస్తాడు. రెండో వ్యక్తి కొంత నెరవేరుస్తాడు, మూడో వ్యక్తి కొంత నెరవేరుస్తాడు, నాలుగో వ్యక్తి. అలా ఈ కాలంకి వచ్చేపాటికి పూర్తిగా మనకి తెలుసు, అమెరికా దేశము ఒక మృగమై ఉన్నది, రోము దేశం ఒక మృగమై ఉన్నది. ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే 2 మృగాలు మనం చూడగలం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 2 మృగాలు మనం చూడగలం. ఒక మృగమేమో అది రోమై ఉన్నది, 7 కొండల మీద ఉన్నది, అది రోమై ఉన్నది. ఇంకొకటి అమెరికా దేశమై ఉన్నది. ఈ రోము ప్రణాళిక మొత్తం ఎవరు నెరవేర్చుతారు అంటే అమెరికా దేశమై ఉన్నది. ఈ చివరి కాలం వచ్చేపాటికి అమెరికా దేశం మొత్తం ఎవరి ద్వారా నియంత్రించబడుతుంది అంటే అది క్యాథలిక్ సంఘం ద్వారా నియంత్రించబడుతుంది. కేవలం అమెరికా దేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల మీద ఆ యొక్క నియంత్రణ ఎవరికి ఉన్నది అంటే క్యాథలిక్ దేశమే. ఆ క్యాథలిక్ సంఘానికి హెడ్గా ఎవరున్నారంటే ఈ పోప్ ఉన్నాడు. నేనే క్రీస్తు యొక్క ప్రతినిధిని, నేను పాపాలు క్షమించగలను అని ఈ ముగింపు కాలంకి వచ్చేపాటికి పోప్ను మరుగు చేసుకొని క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? యెరూషలేము యొక్క దేవాలయంలో కూర్చొండబెట్టబడి ఆరాధించబడటానికి ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క మెట్టుని నిర్మించుకుంటా వెళ్ళేవారుగా ఉన్నారు. కొంచెం నెరవేర్చేవారిగా ఉన్నారు. కనుక మోషే పుట్టే సమయానికి అనేక మంది యోసేపు తెలియని ఫరోలు వచ్చారు. క్రమేపీ వారి పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇక చివరి దగ్గరికి వచ్చేపాటికి, చివరి దశ మోషే పుట్టే దశ వచ్చేపాటికి ఇక ఆ ఫరో ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చేసేసాడు. ఆ వాక్యాన్ని చంపటానికి ఆజ్ఞ ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే ఆ వాక్యం చంపవల్ల ఆ వాక్యాన్ని కాపాడటానికి అభిషేకించబడిన దేవుని సంఘం ఉన్నది. ఈ కాలంలో కూడా అభిషేకించబడిన దేవుని వాక్యం కలిగి ఉండిన ఒక సంఘం ఉన్నది. అక్కడ యోసేపు తెలియని ఒక ఫరో ఉండినట్లు ఇక్కడ కూడా ఒక ఫరో ఉండనై ఉన్నాడు. ఆ వ్యక్తి వధూ సంఘం మీద ఒత్తిడి తీసుకురానై ఉన్నాడు. శ్రమలు రావటానికి మునుపు వధూ సంఘం మీద ఒత్తిడి రానై ఉన్నది. వారు అమ్రాము యోకోబేదులు ఏ విధంగా వాక్యాన్ని కాపాడుకునే వారిగా ఉన్నారో వధువు కూడా వాక్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. అందరూ కాదు కానీ ఎవరైతే నిజ సంఘముగా ఉన్నారో, ప్రతి సంఘంలో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, నిజమైన విశ్వాసులు ఉంటారు, నచ్చని విశ్వాసులు ఉంటారు. 3 రకాల విశ్వాసులు.
అయితే నిజమైన సంఘం, నిజమైన విశ్వాసులు వారు కష్టమైన, నష్టమైన, నింద అయినా, అపనింద అయినా కానీ వాక్యముతోనే నిలిచి ఉండేవారుగా ఉంటారు. హల్లెలూయా. ఆ విధంగా ఉండటానికి దేవుడు కృప చూపించునుగాక. అది కష్టమైన, నష్టమైన, నిందైన, అపనిందైనా కానీ మనం కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా అమ్రాము, యోకోబేదు ఏ విధంగా వారు ఆ వాక్యం కోసం ప్రయాసపడ్డారు, ఆ వాక్యాన్ని దాచిపెట్టిన వారిగా ఉన్నారు, ఆ బయలుపాటుతో కూడిన వాక్యం పట్ల ప్రత్యక్షతను ఏ విధంగా కలిగి ఉన్నారు, మనం కూడా ఆ విధంగా ఉండటానికి దేవుడు సహాయం చేయనుగాక. మరికొన్ని సంగతులు మరి వచ్చే వారం చూసుకుందాం. కొన్ని సంగతులు చెప్పాను. దేవుడిచ్చిన మాటలను దీవించునుగాక.